నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు మూడవసారి ప్రధానమంత్రిగా పట్టం కట్టడం ఆనందదాయకం బీజేపీ నేతల వెల్లడి మాతా శిశు మరణాల నివారణ లక్ష్యంగా ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందింది టీడీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్ వార్తల్లోని వివరాలు కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు ఢిల్లీలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పార్టీ కన్వీనర్ గా ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధి విధానాలతో దేశం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు మరోవైపు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ఇచ్చిన సలహాలు సూచనలతోనే 91% పైగా ప్రజలు మన్ననలు పొందడం జరిగిందని ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగలిగిందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసిన నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుందని అంతేకాకుండా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. Prime Minister Shri Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. It started in 2014 in the same place. And Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakya to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored, and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely, in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Shri Narendra Modi ji as the leader of the NDA parliamentary party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind, sir. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు ముగ్ధులై దేశ ప్రజలంతా ఏకమై మూడవసారి నరేంద్ర మోడీని ప్రధానిగా గెలిపించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి పార్టీ కన్వీనర్ గా ప్రధాని నరేంద్ర మోడీ నియమితులైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఎన్నో విధాలు
ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సి బాబు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గురు గణేష్, దామోదర్ రెడ్డి, గోకుల్ యాదవ్, ఐరాల మండల అధ్యక్షులు కుమార్, బ్రహ్మానందరెడ్డి, హేమంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ప్రపంచ నేత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్న సందర్భంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశం, ఎంపీల సమావేశం ఢిల్లీలో జరుగుతున్నది. ఇప్పుడే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కన్వీనర్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఎలక్ట్ అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిత్తూరు జిల్లా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఇండియా కూటమి ఉందో ఎన్ని అభాండాలు వేశారో, ఎన్ని కుతంత్రాలు చేశారో, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎలాంటి నీచమైన కార్యక్రమాలకు దిగజారారో దేశ ప్రజలందరూ గమనించారు. కానీ ఎవరు ఎన్ని చేసినా నరేంద్ర మోడీ గారికే దేశ ప్రజలు పట్టం కట్టి మూడోసారి వారిని ప్రధానమంత్రిగా చేయడం అనేది చాలా ఆనందించే విషయం. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత నరేంద్ర మోడీ గారే వరుసగా మూడోసారి ఎన్నికైన వ్యక్తి. ఎటువంటి అవినీతి మరక లేకుండా దేశాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపి ఎక్కడో 11వ స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక రథచక్రాలను ప్రపంచంలో 5వ స్థానానికి తేవడం జరిగింది. 2029 కంతా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని వారు నిర్మాణం చేయడంలో భాగంగా ప్రజలందరూ ఆశీర్వదించి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరింత బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని ఈ దేశ ప్రగతికి, అదేవిధంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వంలో కూడా ఇక్కడ కూడా భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ ఉంటూ ఇతోధికంగా కేంద్రం నుంచి నిధులను మంజూరు చేపించి రాష్ట్ర పునర్నిర్మాణానికి కూడా ఇతోధికంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ సాధించారు. ఎందువల్లంటే ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మిగతా ఇండియా కూటమి వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే ఈ రిజర్వేషన్స్ గురించి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ గురించి ఏదో విధంగా కూడా ప్రజల్లో కూడా ఒక వేరే ఆలోచనలు పెట్టారు. కానీ అవన్నీ కూడా ప్రజలంతా కూడా గమనించారు. ఎవరు ఏ విధంగా ఎవరిని మనం ఎన్నుకుంటే మన పరిపాలన బాగుంటుందని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. అప్కీ బార్ 400 బార్ అనేసి అది సాధించుకున్నాము, దగ్గర వచ్చాము. కాబట్టి ఏదైనా కూడా నరేంద్ర మోడీ గారి విజయం. అదేవిధంగా కూడా పురంధేశ్వరి గారు రాష్ట్ర అధ్యక్షురాలైన తర్వాత బీజేపీ చాలా విధంగా అన్ని విధాలా కూడా పుంజుకుంది. ఆమెకు అంటే పురంధేశ్వరి గారికి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి దేవి తెలిపారు. శుక్రవారం డిఎం&హెచ్ఓ కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారీ ఆశా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రధానంగా వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఆశా కార్యకర్తలు చంటి బిడ్డలకు ఐరన్ సిరప్ పంపిణీ చేయడం, ఇంటి వద్ద చంటి బిడ్డల ఆరోగ్యాన్ని తనిఖీ చేయడం, గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు ఇస్తూ హై రిస్క్ గర్భవతులను గుర్తించి వైద్యులచే పరీక్షలు నిర్వహించాలన్నారు. కాన్పుకు వారం ముందే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. రక్తహీనత గర్భిణీకి రక్త మార్పిడి, సుక్రోజ్ ఇంజెక్షన్లు ఇప్పించాలన్నారు. అన్ని కార్యక్రమాల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జానకిరామ్, జార్జ్, గుణశేఖర్, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఎందుకు ఏమైంది ఒకసారి రిజిస్టర్ నేను చూస్తాను, వెరిఫై చేయరా? ఏ చెకప్ ఎక్కడ చేశారు, ఎందుకు ఎక్కడ మిస్ అవుతున్నారు? మరి చేస్తే ఇది కనిపించాలి కదమ్మా. ఏఎన్ఎంకి పని ఉండొచ్చు, ఎంఎల్హెచ్పితో ఆన్లైన్ డేటా ఎంట్రీ చేయించండి. ఆన్లైన్ ఆర్సీహెచ్ని మీరు ఒక్క రోజులో అన్నీ కూడా సర్వీసెస్ అంతా ఇప్పిస్తున్నాం మేడం. లాస్ట్లో ఫుల్ ఏజెన్సీ కూడా కంప్లీట్ అయ్యేటట్టు విజిట్స్ చేపిస్తున్నాం. కాకతోపు పక్కనే సపోర్ట్ తక్కువ ఉన్నారు కదా, అది కూడా ఏం సపోర్ట్ తక్కువ ఉంది? ఏఎన్సీ తక్కువ ఉన్నారు మేడం. కాకతోపు ఏఎన్సీ తక్కువ ఉంటే సర్వీస్ తక్కువ వస్తుందా? లేదు మేడం, 4 సర్వీసెస్ అంటే 51 అయింది. ఎంతమంది అయితే రిజిస్టర్ చేశారో వాళ్ళదే ప్రోగ్రెస్ పోతా ఉంటుందమ్మా. అవును మేడం, 10 మందిని చేస్తే 10 మందికే సర్వీస్ ఇస్తా పోతాం. అవును. తెలుగుదేశం
పాలనలోనే రాష్ట్రం జిల్లాలో అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రప్రకాశ్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాము జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కాలంలో జిల్లా పరిషత్ సమావేశ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. జిల్లాలోని 66 మండలాల్లో జిల్లా పరిషత్ ప్రభుత్వ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, త్రాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. ఒక అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని, అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో 14 సీట్లకే పరిమితం చేశారని తెలిపారు. అభివృద్ధిని కోరుకున్న రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం కూటమికి 164 స్థానాలలో విజయం అందించారని, ప్రజలు తమ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీసీ జయచంద్ర నాయుడు, తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, రూరల్ పార్టీ అధ్యక్షులు శశికర్ బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు మేషక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ నిన్న అయిపోయింది, ఈరోజు రావడం జరిగింది. ఈ ఎన్టీఆర్ చిత్రాలు ఇవన్నీ మళ్ళా చూసేసి కూడా జిల్లా పరిషత్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో పత్రికా సోదరులకు అందరికీ తెలుసు, ప్రజలందరికీ బాగా తెలుసు. అందుకు నిదర్శనం ఈ భవనం. ఈరోజు ఈ భవనం చూస్తుంటే చాలా సంతోషం. ఈ ఎలివేషన్ కానీ ఈ అందం కానీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ కంటికి ఒట్టుపడేట్టుగా ఉంటాయి. జిల్లాలో ఇంత మాత్రం బిల్డింగ్ ఒడ్డూరు కట్టల వాళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయం కానీ ఇంత మాత్రం బిల్డింగ్ ఎక్కడ కట్టలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అప్పుడు 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ద్వారా అనేక సందర్భాల్లో అనేక గ్రామాల జిల్లాలో 65 మండలాల్లో ఎక్కడ పడినా అక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు, ప్రభుత్వ నిధులతో జిల్లా పరిషత్ నిధులతో డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ప్రతి గ్రామానికి కరువు అనేది తెలియకుండా బోర్లు వేయడం కానీ, మోటార్లు వేయడం కానీ, వాటర్ ట్యాంకులు కట్టడం కానీ, ప్రజలు ఏ గ్రామానికి ఏమి కూడా బాగా కోరికలు తీర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో ఏమారిచ్చి నేను ఇంకా బాగా చేస్తాను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వనేసి కూడా తెలిపిన దానివల్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఏమారిపోయి కూడా ఒకసారి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. ఒకసారి ఓట్లేసి 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది. ప్రజాస్వామ్యం లేదు, ఒక రాక్షస పాలన. ప్రజలకు ఉండే హక్కులను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా కాలరాచి సొంత రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం, జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని కూడా 5 సంవత్సరాలు నడిపించినారు. అది ప్రజలంతా గమనించి కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉందనేసి కూడా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే బయటపడితే దౌర్జన్యం, పోలీస్ స్టేషన్లు వేసేయడం. ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్క కార్మికులు కావచ్చు, ఏ వర్గం కూడా న్యాయం జరగలేదు. అందుకే కూడా ఒక పెద్ద చెంప పెట్టు వేసి కూడా 164 తెలుగుదేశం కూటమికి ఇచ్చి, అదేవిధంగా కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు. యువతరం ఓట్లతో కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాలు రాష్ట్రంలో గెలవడం హర్షణీయమని టీడీపీ తెలుగు యువత నాయకులు అన్నారు. కూటమి గెలుపు తర్వాత మొదటిసారి తిరుపతిలో తెలుగు యువత సంబరాలు నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, హేమంత్, ఆర్పి శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో ఎంఆర్ పల్లి కూడలిలో బాణాసంచా కాల్చి కేకులు కట్ చేశారు. రాష్ట్రంలో శాంతి స్థాపన జరిగిందని, ఇక అభివృద్ధి మొదలవుతుందని పేర్కొన్నారు. అరాచక పాలనకు అంతమొందిస్తూ యువత, విద్యార్థి, నిరుద్యోగులంతా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, కూటమి అధికారంలోకి రావాలి, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తేనే యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు మొదటి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ
కూటమికి మద్దతు తెలపడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అభివృద్ధి మళ్ళీ మొదలవుతుంది. అమరావతి రాజధాని పూర్తవుతుంది. 13 జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతం మళ్ళీ అభివృద్ధి వైపు నడుస్తుంది. పోలవరం పూర్తి జరుగుతుంది. పరిశ్రమలు మళ్ళీ ఈ రాష్ట్రానికి వస్తాయి. పెట్టుబడులు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాలు మాకు వస్తాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెడతానని చెప్పారు. ఖచ్చితంగా పెడుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థి, నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఈ అరాచకవాది, ఈ ఉన్మాది, ఈ నిరుద్యోగ వ్యతిరేకి, ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగారని ఆనందంలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మేము నమ్మం, చంద్రబాబు గారే మాకు కావాలి, అభివృద్ధి ఆయనతోనే సాధ్యమని చెప్పి ఈరోజు వేలాది మందిగా తిరుపతిలో విద్యార్థులు, యువత, నిరుద్యోగులంతా వచ్చి ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మా మద్దతు చంద్రబాబు నాయుడు గారికి. సార్, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీ వెనకాన యువతగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా మేము ఉన్నాం. మీకు పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఏపీకి ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని బీజేపీ నేత మాజీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను ఎంపీగా ఉన్న సమయంలో సలహాలు పాటించారని, సీఎంగా గెలిచిన తర్వాత జగన్ చాలా మారిపోయారని పేర్కొన్నారు. తన సామాజిక వర్గంలోని కొందరి నేతల కళ్ళబొల్లి మాటలు నమ్మి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారని స్పష్టం చేశారు. జగన్ కోటాలో 5-6 మంది రెడ్ల వల్లనే వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడ నచ్చకనే తాను బీజేపీ పార్టీలో చేరారని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న చంద్రబాబు, మోడీ ఆలోచనలు నచ్చిన తర్వాతనే బీజేపీ పార్టీలో టికెట్ పొందానని, అయితే స్వల్ప తేడాతో ఓడిపోవడం తనను చాలా బాధించిందని పేర్కొన్నారు. తాను ఓటమి చెందిన తన వంతు బాధ్యత వహిస్తూ తిరుపతి పార్లమెంటు ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమన్న ఆయన నూతనంగా ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. నియంతృత్వంతో, అహంకారంతో, ఏమాత్రం కూడా ఒక చట్టం అంటే విలువ లేకోకుండా, ప్రజలంటే విలువ లేకోకుండా, పేరుకు మాత్రం బీసీఎస్ఎల్ అని చెప్పుకుంటూ, ఎవరు ఏది ముఖ్యమో వారే తీసుకుంటూ, కేవలం ఆ 10 మందే తీసుకుంటూ ఆ విధంగా ఉండడంతో చాలా బాధాకరం అనిపించడంతో ఇక్కడ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక పౌరుడిగా, చిన్న రాజకీయవేత్తగా వారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎవరురా దీనికి అంతం పెడతారు నాకు తెలుస్తుంది. చదువుకున్న వ్యక్తిగా, సామాజిక స్ఫూర్తితో ఉన్న వ్యక్తిగా, ఒక అణగారిన వర్గాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా వారు సంక్షేమ పథకాలని చెప్పి తెలియచేస్తూ ఏ విధంగా అక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా అక్రమాలతో వచ్చిన, అవినీతితో వచ్చిన డబ్బులను మళ్ళా ఏ విధంగా ఓట్లు కొనుక్కోవాలన్నది కంటికి కనిపిస్తుంది. ఆ సమయంలో చంద్రబాబు గారు ముందుకు రావడం అన్నది ఒక పౌరుడిగా, ఒక రాజకీయవేత్తగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు వయసులో చిన్నవారైనప్పుడు కూడా నాకు 2009 నుంచి కూడా సుపరిచితులు. వారి దగ్గర నేను చేరాను. రాజకీయం మొదలుపెట్టింది, అరంగేట్రం చేసింది చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను అరంగేట్రం చేయడం జరిగింది రాజకీయం. వారు కూడా వెంటనే ఈ విధంగా వారు ఒకసారి చెప్పారు, ఇది చెప్పడంలో కూడా సీక్రెట్ లేదు, నాకు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ లేదు. మొదట్లో వారు గత 5 సంవత్సరాలుగా నియంత్రణతో పాలన, అహంకార పాలన చూసిన తర్వాత, అవినీతి చూసిన తర్వాత నా ఆంధ్ర రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలను కాపాడుకోవాలా, అందుకే నేను చంద్రబాబు గారు కూడా ఈ విధంగా కలవడం జరిగిందని చెప్పడం జరిగింది. మైనారిటీ సోదరులకు హాని అంటూ జరగలేదు. ఆ రిజర్వేషన్ది చాలాసార్లు వాళ్ళు చెప్పడం జరిగింది ఉండదని. దానికి నేను నా పార్టీ తరఫున చెప్పాల. నేను ఒక పౌరుడిగా, ఒక మన బీజేపీలో ఉన్న ఒక కార్యకర్తగా నేను తెలియజేసేది ఏమిటంటే, భారతదేశ చరిత్రలో మతపరంగా రిజర్వేషన్లు నేషనల్ లెవెల్లో లేదు. కొందరు ముఖ్యమంత్రులు వారు వెల్ఫేర్ అన్నది స్టేట్ సబ్జెక్ట్ వస్తుంది కనుక వారు పెట్టుకుంటారు.
కనుక సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటే అలా జరిగి ఉంటాయి తప్ప ఒకే చిహ్నం అయ్యుండి అప్పుడు వరప్రసాదరావు ఒక చెడ్డ వ్యక్తిగా ఓట్లు వేయలేదు అనుకుంటే అప్పుడు నేను బాధపడాలి తప్ప ఇప్పుడు సిద్ధాంతపరంగా జరిగింది అయినప్పటికి కూడా నాకు అన్ని ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మా 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 బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల ఓడిపోవడం జరిగింది. తర్వాత కొన్ని సామాజిక వర్గాలు అణగారిన సామాజిక వర్గాలు అనకూడదు, ఒకవేళ మా గుర్తు తెలియకపోవచ్చేమో అంతే తప్పనిచ్చి వేరే ఏ పొరపాటు జరగలేదనేది మా భావన. ఒకటి సిద్ధాంతపరంగా కొన్ని సామాజిక వర్గాలు విభేదించి ఉండవచ్చు. ఎస్సీ ఎస్టీలను విమర్శించడంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పతనమయ్యాడని సమతా సైనిక్ దళ్ నాయకులు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పతనం కావడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ సమతా సైనిక్ దళ్ నాయకులు శుక్రవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేక్ కట్ చేసి హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమతా సైనిక్ దళ్ ఉపాధ్యక్షుడు ఆమూరు సుధాకర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విస్మరించారన్నారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దాడులు దౌర్జన్యాలు జరిగాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలందరూ తగిన గుణపాఠం చెప్పారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో సమతా సైనిక్ దళ్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న భాస్కర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెడుతున్నారు కానీ అందులో ఎస్సీకి రావాల్సిన సీట్లన్నీ కూడా అమ్ముకుంటూ జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎస్సీలకు రావాల్సినటువంటి ఉపకార వేతనాలను కానీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలు, మరి గత ప్రభుత్వాల్లో కాస్మెటిక్ ఛార్జీలు 5వ తరగతి నుంచి 8వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు 75 రూపాయలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివేటువంటి విద్యార్థులకు 125 రూపాయల లెక్కన గత ప్రభుత్వం అందిస్తుంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయడం ఈ ప్రభుత్వం పతనానికి కూడా ఒక కారణం. అలాగే ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి అధ్యాపక ఉపాధ్యాయేతర పోస్టులన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా పార్ట్ టైము మరి అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం పతనానికి కూడా ఒక కారణం. అలాగే జగనన్న కాలనీలను ఎస్సీలకు జగనన్న కాలనీలను ఊరికి దూరంగా మరి జగనన్న కాలనీలో సెంటు భూములు ఇవ్వడం కూడా ఎస్సీలకు ఇది చాలా తీరని అన్యాయం జరిగింది. ఇది కూడా వైఎస్ జగన్మోహన్ పార్టీ పతనానికి ఒక కారణమైంది. అలాగే ఏపీ స్టడీ సర్కిళ్లను స్కిల్ డెవలప్మెంట్ స్టడీ సర్కిళ్ళన్నీ కూడా ఎస్వీ యూనివర్సిటీలో ఎప్పుడు కూడా స్టడీ సర్కిల్ ఉండేటివి. ఆ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 విద్యార్థులు ఎంతోమంది దాంట్లో కోచింగ్ తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ స్టడీ సర్కిల్ నిర్వీర్యం చేయడం కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి కారణమైంది. అలాగే ఎస్సీలను మరి చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబును మేము అప్పుడు కూడా చెప్తా ఉంటే కూడా ఆయన సీఎం గారు పక్కన పెట్టుకోవడానికి కూడా వైసీపీ పార్టీ పతనానికి అదొక కారణమైంది. అలాగే శిరోముండనం కేసులో దోషిగా తేలినటువంటి తోట త్రిమూర్తులను మరి మేము చెప్పిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా టికెట్లు ఇవ్వద్దని చెప్పిన తర్వాత కూడా తోట త్రిమూర్తులను మళ్ళా ఎమ్మెల్సీగా కొనసాగించడం వైఎస్ఆర్సీపీ పార్టీ పతనానికి ఒక కారణమైంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జ్యోతి, ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్, సినీ నటుడు శివాజీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ పీస్ఫుల్గా, కౌంటింగ్ కూడా పీస్ఫుల్గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈరోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం. వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది. వీ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ professional manner. The whole process is complete and the new government is ready to take over. Thank you. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.